వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురదుర్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి చంపారని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించాలని ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టం అమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్గా నెల రోజులు తిరగకముందే ఇది జూలై 2020 28 జూలై 2020 ఇది 27 ఆగస్ట్ 2020 కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఏమంటది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము. అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి పో, బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలే. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు, నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా? అసలు నాకేమన్నా కాలజ్ఞానినా? నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. ఎలా తెలుసు వీళ్ళకు? అంటే నేను ఎలా కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేస్తాడని నేను చెప్పగలను? చెప్పలేను కదా. ఎలా చెప్పగలను నేను? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట. నేను చెప్పగలను, ఎప్పుడు చెప్పగలను తెలుసా? నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడికి పోయి ఫోన్ చేయకపోతే అప్పుడు చెప్పగలను. ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం ఉండింటుంది కాబట్టి. బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో డెడ్ బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు. నేను ఒక 3-4 వెహికల్లో పోతా ఉన్నా, తిప్పుకొని అందరం కలిసి పెదనాన్న ఇంటికి పోయినాం, వివేకం పెదనాన్న ఇంటికి పోయినాం. ఎవరైనా లాయర్లు చెప్పి